వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నైల్ యూట్యూబ్లో వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఇంట్రోస్ ఆ రెండు చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా మన వీడియో దేని గురించి అనేది. మన వీడియో దేని గురించి అంటే ప్రీమియం యూట్యూబ్ ఇంట్రోస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే సినిమాస్ మధ్య. సో అట్లాంటి ఆ టైప్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వీడియో ఇంట్రోస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రీయా పెయిడా. సో పెయిడ్ అయితే పెయిడ్ కంపల్సరీ పెయిడే, కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ వర్షన్స్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి. ఫ్రీ వర్షన్లో వాటిపైన వాటర్ మార్క్ వస్తాయి ఈ వీడియో ఇంట్రోస్ పైన. ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేసి మనం మన వీడియోస్కో లేదా మన యూట్యూబ్ ఛానల్కో ఎలా ఇంట్రోస్ని క్రియేట్ చేసుకోవాలి. సో అన్నదే ఈ టాపిక్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోకి ముందు ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి. సో నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టే కొద్ది మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా యాడ్ చేసుకోండి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రెండర్ ఫారెస్ట్ అనమాట. సో ప్రీమియం వీడియో ఇంట్రోస్ ఎడిట్ చేసుకోవడానికి ఇది ఒక టూల్ అనమాట. ఫ్రీలాన్సర్స్ లేదా లోగో డిజైనర్స్ చాలా రకాలుగా దీన్ని యూజ్ చేస్తారు. వాటిల్లో మనం ఇంట్రోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూస్తాం అనమాట. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అని కనబడుతుంది. సో యూట్యూబ్ ఇంట్రోస్ సంబంధించినది. ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో మెయిన్ వీడియో ఇంట్రోస్ ఉంది కదా. సో వీడియో ఇంట్రోస్లోకి వెళ్ళిపోదాం. మీకు నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి ప్రీమియం ఉంటాయి, ఫ్రీగానే ఉంటాయి. ఫ్రీలో ఏంటంటే 380p రెజల్యూషన్ మాత్రమే అనమాట. అదే మనము ప్రీమియం తీసుకున్నాం అనుకోండి 1080p 4K అల్ట్రా హెచ్డి కూడా సో వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకుని ఫ్రీ వర్షన్ అయితే 380p వరకే అనమాట. సో ఇందులో 12 పేజెస్ ఉంటాయి ఇంట్రో సెక్షన్లో. ఒక్కొక్క పేజ్కి 20 ఇంట్రోస్ దాకా ఉంటాయి. సో డిజైన్స్ వాటిలో మీకు ఏది నచ్చిందో అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు వీడియో ఇంట్రో చేసుకున్నా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. లెఫ్ట్లో ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి వీడియో ఓవర్వ్యూ అనమాట. సో మనము వీడియో అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది. మనం ఏమేమి ఎడిట్ చేసుకోవాలో కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ అనమాట. సో ఇమేజెస్ చూసుకుందాం. లోగో సో నాకు నా దగ్గర ఉన్నది సో నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇలానే ఆప్షన్స్ అన్నీ ఇలానే ఉంటాయి మీకు కూడా. సో ఇక్కడ నేమ్ ప్లేస్లో వచ్చేసి మన ఛానల్ ఇచ్చేస్తున్నా, మార్కెటింగ్ హబ్. సో ఇది చాలే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టైల్ అనమాట. ఈ స్టైల్లో ఫాంట్ మార్చుకోవచ్చు. సో ఈ ఫాంట్ మార్చుకోవాలంటే మాత్రం ఇక్కడ కనబడుతుంది కదా 16, 12, 13 మొత్తం 1300 దాకా పే చేయాలి. ఈ ఇంట్రోకి మ్యూజిక్ మీ దగ్గర ఉంటే మీరు అప్లోడ్ చేసుకోండి, లేదా ఇక్కడే ఉన్న లైబ్రరీలో సెలెక్ట్ చేసుకోండి. సో నాకేం వద్దు, అదే చాలు. ఇక్కడ ప్రివ్యూకి వెళ్తే మాత్రం ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రైజెస్ అనమాట. సో ప్రో వర్షన్ ఎంత ఉంటుంది, 4K డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంత, సో డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చి ఇప్పుడు ఫ్రీగా కాబట్టి సో ఫాస్ట్ ప్రివ్యూ వద్దాం. సో వీడియో లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇన్వీడియో అనమాట. ఇన్వీడియో సో గూగుల్కి వెళ్ళి ఇలా ఇన్వీడియో అని కొట్టగానే వస్తుంది. మీకు చాలామంది తెలిసి ఉంటుంది, ఇది చాలా ప్రీమియం వర్షన్ టూల్ అనమాట. సో చాలామంది దీన్నే యూజ్ చేసుకుని వీడియోలు ఎడిట్ చేస్తూ ఉంటారు హై రెజల్యూషన్కి అంతా. మనకి ఇంట్రోస్ ఇప్పుడు వచ్చేసి ఇంట్రోస్ అనమాట. సో మనకి ఇంట్రోస్, లోగో, లాగ్స్. సో ఇంట్రోస్ సెలెక్ట్ చేసుకుందాం. వీటికి సంబంధించి ఒకటి 2 ఇది వద్దు, ఇది ఆల్రెడీ నేను చూపించా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో ఇదైతే ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ సెక్షన్ తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఉన్నవి తీసుకోకుండా స్పెషల్గా అడుగుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఈ ఛానల్ సంబంధించింది ఇంట్లోనే ఇద్దాము. సో ఇది ఇప్పుడైతే ఇమేజ్ లోగో యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఉంది కదా www.invideo.in అనేసి, దీన్ని ఎడిట్ చేద్దాము. సో దీని ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎడిటింగ్ అని ఉంది. ఎడిటింగ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాలన్నమాట. సో మన పేరు, మీ యూట్యూబ్ ఛానల్ పేరు, లేకపోతే మీరు ఎవరైనా పర్సన్ని వాళ్ళ పేర్లు రాయాలనుకుంటా. సో ఇంకా ఆ పేర్లు రాసుకోండి. సో ఇది వచ్చేసి లోగో, వాటర్ మార్క్. ఇక ఈ టూల్ వాళ్ళది ఫ్రీ వర్షన్ కాబట్టి వాటర్ మార్క్ పోదనమాట. సో దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను.
అయిపోయింది. సో ఈ వీడియోని మనము ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే 720pలో డౌన్లోడ్ అవుతుంది. 180p కావాలంటే 1080p కావాలంటే మాత్రం మనీ పే చేయాలి. చూడు మనకి 720p చాలు. సో డబ్బులు అయితే పెడతలుచుకోలేదు, ఇంక అందుకని వదిలేసినాను. ఓకే, ఎక్స్పోర్ట్ నొక్కగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక ఈ రెండర్ ఫారెస్ట్లో వీడియో ఇంట్రో చేసాం కదా, సో ఇది వచ్చేసింది అనమాట. సో ప్రివ్యూ చూద్దాం. సో ఇదైతే ప్రివ్యూ అయిపోయింది అనమాట. సో ప్రివ్యూ ఇప్పుడు ఫైనల్. సో చూసారు కదా, ఇది వచ్చేసి 360p అనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నారు కదా 360pలో వాటర్ మార్క్ ఉంటుంది, అది మనకి ఫ్రీగా అనమాట. 720p 1080 అల్ట్రా హెచ్డి కావాలంటే మాత్రము వాటికి తగ్గ ప్రీమియమ్స్ మనం కొనుక్కోవాలన్నమాట. సో ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేద్దాము. సో ఇక్కడ ఈ వీడియో మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి. మన ప్రొఫైల్లోకి వెళ్ళి మై వీడియోస్ నాకు కానీ అక్కడ లిస్ట్ అయి ఉంటుంది అనమాట, మీరు ఇంతకుముందు ఏమేమి వీడియోస్ ఎడిట్ చేసుకున్నారో అవంతా. సో ఇది మనం ఎడిట్ చేసిన వీడియో, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. దీని నేమ్ వచ్చేసి టెక్ గ్లాస్ క్యూబ్ అని ఉంది. సో ఇప్పుడు ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలి, సో వీడియోలో వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ చేసుకున్నా, సేవ్ అయింది. సో ఇది వచ్చేసి దీంట్లో కూడా వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చితే ట్రై చేయండి. సో ఇది మనం ఎడిట్ చేసిన వీడియో, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ప్లీజ్ సెలెక్ట్ ద ఏరియా యూ వాంట్ టు రిమూవ్ ద వాటర్ మార్క్ ఉంది కదా. సో ఇక్కడైతే వాటర్ మార్క్ ఉందన్నమాట. సో దీనిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్ కర్సర్ అక్కడ ప్లేస్ అవుతుంది. ఈ ఎరేజర్ని ఈ ఎరేజ్ సెలెక్టర్ని మనము ఆ ప్లేస్కి తగ్గట్టు ఆ వాటర్ మార్క్ ఎక్కడైతే ఉందో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా ఇంకెక్కడైతే వాటర్ మార్క్ లేదు ఉన్న చోట ఈ బ్లర్ ఎఫెక్ట్ అని పెడతా అన్నాం అనమాట. సో వాళ్ళేం మనకి టోటల్గా రిమూవ్ చేయరు, ఆ వాటర్ మార్క్ ఉన్న ప్లేస్లో బ్లర్ పెడతారు అనమాట. సో అంతే, దానికి మించి వాళ్ళు ఏం స్పెషల్గా సాఫ్ట్వేర్లో ఏం చేసేది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సేవ్. సో సేవ్ వద్దులండి, ప్రివ్యూ చూద్దాం. సో సేవ్ క్లిక్ చేశాను. సో ఓపెన్ వెంటనే. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఇంతకుముందు ఈ వీడియోలో ప్రివ్యూలో వాటర్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో వాటర్ మార్క్ కనపడలేదన్నమాట. సో బ్లర్ అయిపోయింది. సో కనపడుతుంది లెఫ్ట్ సైడ్ బాటంలో ఆ ప్లేస్లో వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఇలా మీ వీడియోస్కి యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే వేరే వాటికి కానీ ఇంట్రోస్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా గుర్తుపెట్టుకోండి, ఇందులో 480pకి మించి రాదనమాట. ఈ వీడియో అయితే 720p, రెండర్ ఫారెస్ట్ అయితే 360p ఫ్రీ వర్షన్లు అవే ఉంటాయి. వాటిలో వాటర్ మార్క్ ఉంటే ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా చూపించాం కదా. సో ఇద్దరితో సమాప్తం. సో నెక్స్ట్ మరో మంచి ఈ రెండర్ ఫారెస్ట్ సంబంధించిందే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆ ఫీచర్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో అంతవరకు సెలవు.